ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 17 మార్చి 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 12/12/1998. ఈరోజు మురళి హెడ్లైను: నాది నాది అనే దేహాభిమానాన్ని వదిలి బ్రహ్మా బాబా యొక్క అడుగుపై అడుగు వెయ్యండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలను చూస్తున్నారు. బ్రాహ్మణులు అనగా బ్రహ్మముఖ వంశావళి. ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క భాగ్యాన్ని చూసి బాబ్దాదా కూడా హర్షితమవుతున్నారు. ప్రతి బ్రాహ్మణాత్మకు జన్మతోనే స్వయం బ్రహ్మా బాబా ద్వారా మస్తకంలో స్మృతి తిలకం దిద్దబడుతుంది. స్వయం భగవంతుడే తిలకదారిగా చేస్తారు. అంతేకాక ప్రతి బ్రాహ్మణాత్మకు పవిత్రత యొక్క మహామంత్రము ద్వారా ప్రకాశ కిరీటాన్ని ధారణ చేయిస్తారు. దీనితో పాటు ప్రతి బ్రాహ్మణాత్మను విశ్వ కళ్యాణకారి ఆత్మగా తయారు చేసి బాధ్యతా కిరీటాన్ని కూడా ధారణ చేయిస్తారు. డబల్ కిరీటాలు ధారణ చేయిస్తారు. మరియు భగవంతుడు స్వయంగా తన హృదయ సింహాసనాధికారులుగా తయారు చేస్తారు. కనుక జన్మిస్తూనే మీరు తిలకము, కిరీటము మరియు సింహాసనధారులుగా అయిపోయారు. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము పూర్తి కల్పంలో ఏ ఆత్మకు ఉండజాలదు. కనుక బ్రాహ్మణులమైన మేము జన్మతోనే ఇలాంటి భాగ్యవంతులుగా అవుతాము అని మీ శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి ఉంటుందా? బ్రాహ్మణులైన మీ గుర్తులను ప్రపంచములోని వారు శ్రీకృష్ణుని రూపంలో చూపించారు. కానీ అతడు విశ్వరాకుమారుడు కనుక రాజ్యానికి గుర్తులైన తిలకము, కిరీటము, సింహాసనాన్ని ఇచ్చారు. అయినా కూడా అతనికి బాల్యంలోనే తిలకము, కిరీటము, సింహాసనం లభించవు. కానీ బ్రాహ్మణులైన మీకు తిలకము, కిరీటము, సింహాసనము 3 ప్రాప్తి అవుతాయి. తండ్రి అయిన పరమాత్మ ద్వారా ఈ 3 ప్రాప్తులు లభించడం అనేది కేవలం బ్రాహ్మణుల యొక్క భాగ్యంలో మాత్రమే ఉంది. కనుక నా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకం పైన ఎంత పెద్ద భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉంది అని బాబ్దాదా చూశారు. ఇలాంటి భాగ్య నక్షత్రం మీలో మీకు కనిపిస్తుందా? సదా మెరుస్తూ కనిపిస్తుందా? లేక అప్పుడప్పుడు చాలా బాగా మెరుస్తూ అప్పుడప్పుడు నక్షత్రం యొక్క మెరుపు ఏమైనా తగ్గిపోతుందా? ఈ భాగ్య నక్షత్రము విచిత్రమైన నక్షత్రము. బాబ్దాదా పిల్లలైన మిమ్మల్ని ఎప్పుడు చూసినా కలిసినా ప్రతి ఒక్కరి మస్తకంలో నక్షత్రం మెరుస్తూ ఉండడం చూసి హర్షితమవుతున్నారు. నక్షత్రం మెరుస్తూ మెరుస్తూ మెరుపు ఎందుకు తగ్గిపోతుంది? దీనికి కారణము మీ అందరికీ చాలా బాగా తెలుసు. బాబ్దాదాకు పిల్లల చార్ట్ చూసి చిరునవ్వు కూడా వస్తుంది. ఎప్పుడైనా ఎవరినైనా మీ లక్ష్యం ఏమిటి, ఎలా తయారు కావాలి అని అడిగితే చాలామంది అంటారు నెంబర్ 1గా అవ్వాలి అని, సూర్యవంశీయులుగా అవ్వాలి అని ఒకే జవాబు చెప్తారు. చంద్రవంశీయులైన సీతారాములుగా అవ్వాలని అనుకోరు. కానీ సూర్యవంశీ నెంబర్ 1గా అవ్వాలి అనే లక్ష్యం ఉన్నప్పుడు ఎలాంటి లక్ష్యం పెట్టుకుంటారో అలాంటి సూర్యవంశీయుల లక్షణాలు కూడా సదా కనిపించాలి కదా. పిల్లలకు సూర్యవంశం యొక్క లక్ష్యం ఉంది, అనగా సదా విజయులుగా అవ్వాలి అనే లక్ష్యమైతే ఉంది. నెంబర్ 1 సూర్యవంశీయుల గుర్తు సదా విజయులు. సూర్యుని కళలు తక్కువ అవ్వడం, ఎక్కువ అవ్వడం అనేది ఉండదు. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ చంద్రవంశీయుల వలె కళలు మాత్రం తగ్గిపోవు. కనుక సూర్యవంశీయుల యొక్క గుర్తు సదా ఏకరసము మరియు సదా విజయులు. చంద్రవంశీయులను క్షత్రియులు అని అంటారు. క్షత్రియ జీవితంలో ఒకసారి ఓటమి, ఒకసారి గెలుపు ఉంటాయి.
ఒకసారి సఫలతామూర్తులుగా, ఒకసారి శ్రమ చేసే మూర్తులుగా ఉంటారు. యుద్ధం చేయడం అనగా శ్రమ చేయడము. చంద్రవంశీల కళలు ఏకరసముగా ఉండవు. కనుక లక్ష్యము మరియు లక్షణాలను సమానముగా చేసుకోండి. మీరు తండ్రి సమానముగా అవ్వాలి అనే లక్ష్యం ఉంచుకున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ మేము తండ్రి సమానముగా అవ్వాలి అని అంటారు. తండ్రి అయితే సదా సహజంగా విజయీ స్వరూపుడు. ఒకవేళ ఏకరస స్థితి లేకుంటే నెంబర్ 1గా అవుతారా, లేక నెంబర్ వారుగా అవుతారా? ఒకటేమో నెంబర్ 1, మరొకటి నెంబర్ వారి. కనుక నేను నెంబర్ 1లో ఉన్నానా లేక నెంబర్ వారి లిస్టులో ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. నెంబర్ 1 అనగా బ్రహ్మాబాబాను అనుసరించడం, బ్రహ్మాబాబా అడుగులో అడుగు వేయడం. బాబ్దాదా ఇప్పుడు సహజమైనటువంటి సాధనం చెప్తున్నారు. అనుసరించడంలో శ్రమ తగ్గుతుంది. బ్రహ్మాబాబా యొక్క పాదము అనగా అడుగు. ప్రతి కర్మరూపి అడుగులే వారి పాద గుర్తులు. కనుక పాద గుర్తులపైన పాదం వేసి నడవడం సహజమే కదా. ఎందుకంటే గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇక కొత్త మార్గాన్ని వెతికే అవసరమే లేదు. పాదంపై పాదము అనగా అడుగుపైన అడుగు ఉంచాలి. ఏ కార్యం చేసినా, మనసా సంకల్పాలు చేసినా, మాటలు మాట్లాడినా, కర్మల్లో సంబంధ సంపర్కాల్లోకి వచ్చినా, కర్మ చేసే ముందు బ్రాహ్మణాత్మనైన నేను చేసే కర్మ బ్రహ్మాబాబా సమానముగా ఉందా అని ఆలోచించండి. బ్రహ్మాబాబా సంకల్పం ఎలా ఉండేది? మరి నా సంకల్పం కూడా అలా ఉందా? ప్రతి మాట బ్రహ్మాబాబా సమానముగా ఉందా? ఒకవేళ సమానముగా లేకుంటే చెయ్యరాదు, ఆలోచించరాదు, మాట్లాడరాదు, చెయ్యరాదు. బ్రహ్మాబాబా అడుగు ఒకటి, పిల్లల అడుగు మరొకటి ఉంది అనుకోండి. తండ్రి సమానముగా అవ్వాలి అనే లక్ష్యము, గమ్యము ఏదైతే ఉందో దానిని మీరు ఎలా చేరుకోగలుగుతారు? ఒకవేళ బ్రహ్మాబాబా యొక్క ప్రతి అడుగు సమానముగా వారి అడుగుపైన అడుగు వేసి అనుసరిస్తూ ఉంటే స్వయాన్ని సహజ పురుషార్థిగా అనుభవం చేస్తారు. అంతేకాదు, సదా సంపూర్ణత యొక్క గమ్యాన్ని సమీపంగా అనుభవం కూడా చేయగలుగుతారు. బ్రహ్మాబాబా సమానముగా అవ్వడము అనగా సంపూర్ణత యొక్క గమ్యానికి చేరుకోవడం. బ్రహ్మాబాబా వతనంలో పిల్లలైన మీ అందరినీ అవ్యక్త ఫరిస్తాలుగా అవ్వాలని ఆహ్వానం చేస్తున్నారు. బ్రహ్మాబాబా యొక్క ఆహ్వాన గీతము లేక మధుర ఆహ్వానం యొక్క పిలుపు మీకు వినిపించడం లేదా? రండి పిల్లలు, మధురమైన పిల్లలు, త్వరగా రండి అనే పాట లేక పిలుపు మీకు వినిపించడం లేదా? బ్రహ్మాబాబా యొక్క ఆహ్వానాన్ని వినండి, గ్రహించండి. బ్రహ్మాబాబా కూడా ఇదే చెప్తున్నారు. పిల్లలు 99వ సంవత్సరం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏమవుతుంది, ఇది అవుతుందా, అది అవుతుందా, ఇది అవుతుందా, అవ్వదా, అసలు ఇది జరుగుతుందా, ఇలాంటి ఆలోచనలోనే చాలా సమయం ఉంటున్నారు. ఇదైతే జరగదు కదా, ఒకసారి జరుగుతుంది అని ఆలోచిస్తారు, ఒకసారి జరగదు అని ఆలోచిస్తారు. ఇది జరుగుతుంది జరుగుతుంది అనే పాట పాడుతూ ఉంటారు. కానీ తమ ఫరిస్తా స్థితిలో, సంపూర్ణ స్థితిలో తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళే శ్రేష్ఠ సంకల్పాలు చాలా తక్కువగా చేస్తున్నారు. అవుతుందా, ఏమవుతుంది, ఇలాంటి పాటలు ఎక్కువగా పాడుతున్నారు. తండ్రి అంటున్నారు, ఏమైనా జరగనివ్వండి, కానీ మీ లక్ష్యం ఏమిటి? ఏదైతే జరుగుతుందో అది చూసే లేక వినే లక్ష్యం ఉందా? లేక బ్రహ్మాబాబా సమానముగా ఫరిస్తాగా అయ్యే లక్ష్యం ఉందా? దాని ఏర్పాట్లు చేసుకున్నారా? ప్రకృతి ఎలాంటి రంగు రూపము చూపించినా
మీరు ఫరిస్తాగా అయి తండ్రి సమానముగా అవ్యక్త రూపధారులుగా అయి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని చూడడానికి మీరు తయారుగా ఉన్నారా? ప్రకృతి అలజడి యొక్క ప్రభావం నుండి ముక్త ఫరిస్తాలుగా అయ్యారా? మీ స్థితిని తయారు చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారా? లేక ఏమవుతుంది అనే ఇదే ఆలోచనలో మునిగిపోయి ఉన్నారా? ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు ప్రకృతిపతులైన మీరు మీ ప్రకృతిపతి యొక్క సీటు పైన సెట్ అవుతారా లేక అప్సెట్ అవుతారా? ఇదేమైపోయింది, ఇది జరిగింది, ఈ దృశ్యాల సమాచారంలోనే బిజీగా ఉంటారా? లేక సంపన్నతా స్థితిలో స్థితమై ఎలాంటి ప్రకృతి అలజడిలోనైనా వెళ్ళిపోయే మేఘాల వలె అనుభవం చేస్తారా? బ్రహ్మబాబా పిల్లల్ని అడుగుతున్నారు, నా సమానముగా సదాకాలం కొరకు ఫరిస్తాలుగా అయ్యారా? ఎందుకంటే పిల్లలైన మీరు వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్తముగా తయారు కావాలి. పిల్లలంటారు, బాబా అయితే అవ్యక్తంగా అయిపోయారు, మమ్మల్ని కూడా అలా అవ్యక్తంగా తయారు చెయ్యాలి కదా అని. బ్రహ్మబాబా అంటారు, తండ్రి ఏదైతే విశ్వ కళ్యాణ బాధ్యతా కిరీటాన్ని ధరింపచేశారో మరి మీరు ఆ కార్యాన్ని సంపన్నం చేసేసారా? విశ్వ కళ్యాణకారిగా అయ్యారా? విశ్వ కళ్యాణం సంపన్నమైందా? పిల్లలకు విశ్వ కళ్యాణ కార్యాన్ని ఇచ్చి బంధనముక్తముగా అయి సేవ యొక్క వేగాన్ని తీవ్రం చేయించడంలో నిమిత్తముగా అయ్యేందుకే బ్రహ్మబాబా అవ్యక్తమయ్యారు. దీని ప్రత్యక్ష స్వరూపాన్ని మీరు నలువైపులా చూస్తున్నారు. దేశంలో కానీ విదేశంలో కానీ అవ్యక్త బ్రహ్మ ద్వారా వేగం తీవ్రమైంది మరియు అవ్వాల్సిందే. సేవలో తీవ్రగతికి నిమిత్త ఆధారముగా బ్రహ్మబాబాయే అవ్వాల్సి ఉంది. కనుక రాజ్యాధికారిగా ఒక్క బ్రహ్మబాబా మాత్రమే అవ్వరు. వారితో పాటు పిల్లలు కూడా రాజ్యాధికారం తీసుకోవాలి. అందుకే సాకారములో నిమిత్తముగా సాకార రూపధారి పిల్లలైన మిమ్మల్ని తయారు చేశారు. కానీ అంతిమంలో పిల్లలైన మీరందరూ వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాలుగా అయి విశ్వ కళ్యాణ సేవ యొక్క వేగాన్ని తీవ్రం చేసి సమాప్తి చెయ్యాలి. అంతేకాక మీరు సంపన్నముగా అవ్వాలి మరియు ఇతరులను తయారు చెయ్యాలి. బ్రహ్మబాబా అంటున్నారు, 99లో సమాప్తం చెయ్యాలా? ఒక్కసారి చప్పట్లు మ్రోగిస్తే చాలు, ప్రకృతి అయితే తయారుగా ఉంది. మీరు ఫరిస్తా సమానముగా డబల్ లైట్గా అయిపోయారా? తక్కువలో తక్కువ 108 మంది ఇలాంటి సదా విజయులుగా అయ్యారా? ఏ ప్రకారమైన వ్యర్థము నెగటివ్ సంకల్పాలు మాటలు లేక కర్మలు అనగా సర్వుల సంబంధ సంపర్కంలో పాస్ అయ్యారా? వ్యర్థము లేక నెగటివ్ ఈ బరువు సదాకాలానికి డబల్ లైట్ ఫరిస్తాగా తయారవ్వనివ్వదు. కనుక బ్రహ్మబాబా అడుగుతున్నారు, ఈ బరువు నుండి తేలికగా ఫరిస్తాగా అయ్యారా? సదా అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. తక్కువలో తక్కువ 108 మంది సదా ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేసినప్పుడే బ్రహ్మబాబా సమానముగా అయ్యారు అని అంటారు. కనుక బాబా అడుగుతున్నారు, చప్పట్లు కొట్టేదా లేక 2000లో చప్పట్లు కొట్టేదా? 2001లో చప్పట్లు కొట్టేదా? ఎప్పుడు కొట్టాలి? చప్పట్లు కొడితే అప్పుడు తయారైపోతాములే అని ఏమైనా ఆలోచిస్తున్నారా? చప్పట్లు మ్రోగినప్పుడు ఆ సమయంలో తయారవుతాము అని ఆలోచిస్తున్నారా? ఏమవుతుంది? చప్పట్లు కొట్టాలా? చెప్పండి, తయారుగా ఉన్నారా? పరీక్ష తీసుకోవాలా? అలా ఊరికే అంగీకరించము, పరీక్ష తీసుకుంటాము. టీచర్లు చెప్పండి, పరీక్ష తీసుకోవాలా? అన్నీ వదిలేయాల్సి వస్తుంది. మధువనం వారు మధువనాన్ని వదిలేయాల్సి వస్తుంది. జ్ఞాన సరోవరం వారు జ్ఞాన సరోవరాన్ని, సెంటర్లలో ఉన్నవారు సెంటర్లను,
విదేశం వారు విదేశాన్ని అన్నీ వదిలేయాల్సి వస్తుంది. మరి మీరు ఎవరెడీగా ఉన్నారా అని బాబ్దాదా అడుగుతున్నారు. ఒకవేళ ఎవరెడీగా ఉంటే చేతితో చప్పట్లు కొట్టండి. ఎవరెడీగా ఉన్నారా? పరీక్ష తీసుకోవాలా? రేపు అనౌన్స్మెంట్ చేసేదా? అక్కడికి వెళ్ళి వదిలేస్తాము, అక్కడికి వెళ్ళి కొద్దిగా సరిచేసుకుని వస్తాము అని కూడా అనకూడదు. ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను, ఇలా ఎవరెడీగా ఉండాలి. మీ ఆఫీస్ కూడా లేదు, మంచం కూడా లేదు, గది కూడా లేదు, బీరువా కూడా లేదు. కొద్దిగా పని ఉంది కదా, 2 రోజుల్లో చేసుకుని వస్తాను అని కూడా అనకూడదు. ఆజ్ఞ అంటే ఆజ్ఞయే. ఆలోచించుకొని మీరందరూ సరే అని చెప్పండి. లేకుంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళరాదు అని రేపు ఆర్డరు వెలువడుతుంది. ఆర్డరు చేయమంటారా? తయారుగా ఉన్నారా? ఎంత ధైర్యంతో అలాగే అని పిల్లలందరూ చెప్పడం లేదు. ఒకరోజు అయినా లభిస్తే బాగుంటుంది అని కొద్దిగా ఆలోచన చేస్తున్నారు కదా. నేను లేకుండా ఇదైతే జరగదు కదా, ఇదైతే జరగదు కదా అని వ్యర్థ సంకల్పాలు కూడా చేయకండి. బ్రహ్మా బాబా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నేను లేకుండా ఏమవుతుంది, నడుస్తుందా లేక నడవదా, ఇలా ఏమైనా ఆలోచించారా? ఒక డైరెక్షన్ అయినా ఇస్తాను అనే డైరెక్షన్ ఇచ్చారా? తమ సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ ఇచ్చారు, నోటి ద్వారా కాదు. మరి మీరు కూడా ఇలా తయారుగా ఉన్నారా? వదిలేయండి అని ఆర్డర్ లభిస్తూనే వదిలేయాలి. అలజడి చేయించేదా? ఇలా చెయ్యాలి అని చెప్పేస్తాను, మిమ్మల్ని అడిగి ఆర్డర్ చెయ్యము, తారీఖు ఫిక్స్ చెయ్యము, వచ్చేయండి అని మాత్రం అకస్మాత్తుగా ఆజ్ఞాపిస్తాము అంతే. ఇలాంటి వారినే డబల్ లైట్ ఫరిస్తా అని అంటారు. ఆజ్ఞ లభించిన వెంటనే వెళ్ళిపోవాలి. ఉదాహరణకు మృత్యువు యొక్క ఆజ్ఞ లభించినప్పుడు సెంటర్ చూడండి, బీరువా చూడండి, జిజ్ఞాసులను చూడండి, స్థానాన్ని చూడండి, ఇలా ఏమైనా ఆలోచిస్తారా? ఈ రోజుల్లో స్థానం విషయంలో నాది నాది అనే గొడవ ఎక్కువైపోయింది. నా స్థానము అని అంటున్నారు. విశ్వ కళ్యాణకారులకు హద్దు స్థానం ఏమైనా ఉంటుందా? ఇదంతా వదిలేయాల్సి వస్తుంది. ఇది కూడా దేహాభిమానము. దేహభావము అనేది తేలికైనది, కానీ దేహాభిమానం చాలా సూక్ష్మమైనది. నాది నాది అనే దానినే దేహాభిమానము అని అంటారు. ఎక్కడైతే నాది అనేది ఉంటుందో అక్కడ అభిమానం తప్పకుండా ఉంటుంది. మీ విశేషత గురించి అనగా ఇది నా విశేషత, నా గుణము, నా సేవ, ఇలా నావి అనేవన్నీ ప్రభు ప్రసాదం. నావి కాదు, ప్రసాదాన్ని నాది అని అనుకోవడం ఇది దేహాభిమానమే. ఈ అభిమానాన్ని వదిలివేయడమే సంపన్నముగా అవ్వడము. కనుక ఫరిస్తా అనగా దేహాభిమానం ఉండరాదు, దేహభావము ఉండరాదు, భిన్న భిన్న నావి అనే సంబంధాలు ఉండకూడదు. ఫరిస్తా అనగా హద్దు సంబంధం సమాప్తం. కనుక ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు? బ్రహ్మా బాబా యొక్క పిలుపును అటెన్షన్తో వినండి. ఆహ్వానం చేస్తున్నారు. తండ్రి అంటున్నారు, సమాప్తి యొక్క డంకాను మ్రోగించడమైతే చాలా సహజము. ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్రోగించవచ్చు. కానీ తక్కువలో తక్కువ సత్యుగ ఆదిలో వచ్చే 9 లక్షలైనా ఎవరెడీగా ఉండాలి కదా. నెంబర్ 1గా కొద్దిమంది అవుతారు. మరి మిగిలిన వారందరూ నెంబర్ వారీగా ఉంటారు. తక్కువలో తక్కువ నెంబర్ 1లో వచ్చే 108 మంది, 2వ నెంబర్లో వచ్చే 16,000 మంది, 3వ నెంబర్లో వచ్చే 9 లక్షల మంది అయినా తయారవ్వాలి కదా. రాజధాని అయితే తయారవ్వాలి. ఇప్పుడు బాబ్దాదా రిజల్ట్ చూశారు. వర్తమాన సమయంలో మాయ యొక్క స్వరూపము నెగటివ్ మరియు వ్యర్థ సంకల్పాల రూపంలో ఎక్కువ మందిలో ఉంది.
విశ్వ కళ్యాణకారి స్థితి అంటే సదా బేహద్దు వృత్తి, బేహద్దు దృష్టి మరియు బేహద్దు స్థితి ఉండాలి. వృత్తిలో కొద్దిగా కూడా ఏ ఆత్మ పట్ల నెగిటివ్ లేక వ్యర్థ భావన అనేది ఉండకూడదు. నెగిటివ్ విషయాన్ని పరివర్తన చేయించడం అనేది వేరే విషయం. కానీ ఎవరైతే స్వయం నెగిటివ్ వృత్తి కలవారిగా ఉంటారో వారు ఇతరుల నెగిటివ్ను కూడా పాజిటివ్లోకి మార్చలేరు. కనుక నా వృత్తి దృష్టి సర్వుల పట్ల సదా బేహద్దుగా మరియు కళ్యాణకారిగా ఉందా అని ప్రతి ఒక్కరూ తమ సూక్ష్మ చెకింగ్ చేసుకోవాలి. కొద్దిగా కూడా కళ్యాణ భావనకు బదులు హద్దు భావన, హద్దు సంకల్పాలు, మాటలు సూక్ష్మంలో కూడా ఇమిడిపోయి లేవు కదా అని చూసుకోవాలి. సూక్ష్మంలో ఇమిడిపోయి ఉంటే దాని గుర్తు సమయం వచ్చినప్పుడు లేక సమస్య వచ్చినప్పుడు ఆ సూక్ష్మ విషయాలు స్థూల రూపంలోకి వచ్చేస్తాయి. సదా బాగానే ఉంటారు, కానీ సమయం వచ్చినప్పుడు అవి ఎమర్జ్ అయిపోతాయి. తర్వాత వీరు ఇలాంటి వారు, ఈ విషయమే ఇలాంటిది, ఈ వ్యక్తియే ఇలాంటి వాడు అని ఆలోచిస్తారు. వ్యక్తులు అలాంటి వారే, కానీ నా స్థితి శుభభావన బేహద్దు భావన కలిగి ఉందా లేదా మీ పొరపాటును చెక్ చేసుకోండి అని బాబ్దాదా అంటున్నారు. అర్థమైందా? విషయాలను చూడకండి, స్వయాన్ని చూసుకోండి. ఈ 99వ సంవత్సరంలో ఏదైతే బ్రహ్మాబాబా అడుగు ఉందో అలా బ్రహ్మాబాబా సమానముగా నా ప్రతి అడుగు ఉండాలి అనే ఒకే తపన పెట్టుకోండి. బ్రహ్మాబాబా పైన మీ అందరికీ ప్రేమ ఉంది కదా, కనుక ప్రియమైన వారినే అనుసరించడం జరుగుతుంది. తండ్రి సమానముగా అవ్వాల్సిందే. సరేనా? 99లో అందరూ తయారైపోతారా? 1 సంవత్సరం సమయం ఉంది. ఇది జరిగింది ఎలా ఆలోచించకండి. ఇదైతే జరగాల్సిందే, ఇది జరగాల్సిందే అని ముందే మీకు తెలుసు. కానీ తండ్రి సమానముగా ఫరిస్తాగా అవ్వాల్సిందే. అర్థమైందా? చెయ్యాలి కదా, చెయ్యగలరా? 1 సంవత్సరంలో తయారవుతారా లేక 6 నెలల్లో తయారైపోతారా? మీరు సంపన్నముగా అవ్వాలని బ్రహ్మాబాబా కూడా ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు ప్రకృతి కూడా ఎదురు చూస్తూ ఉంది. 6 నెలల్లో ఎవరెడీగా అవ్వండి. భలే 6 నెలల్లో అవ్వకపోయినా 1 సంవత్సరంలోనైనా అవ్వండి. అలజడిలోకి మాత్రం రాకండి, అచంచలముగా అవ్వండి. ఏది ఏమైనా తండ్రి సమానముగా అవ్వాల్సిందే అనే లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఎవరైనా బ్రాహ్మణులు కదిలించినా, విఘ్నముగా ఎదురుగా వచ్చినా మేము సమానముగా అవ్వాల్సిందే అని భావించండి. ఈ సలహా నచ్చిందా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. బాబ్దాదా అందరితో కూడా చేతులు ఎత్తించారు మరియు అందరి వీడియో ఫోటో కూడా తీయించారు. ఈ ఫోటో అందరికీ పంపిస్తాము. ఈ వీడియోలో ఎవరైనా మిస్ కూడా అవ్వవచ్చు, కానీ వతనం యొక్క వీడియోలో అయితే ఎవ్వరూ మిస్ అవ్వజాలరు. మంచిది. తండ్రి అంటున్నారు, 1 సెకండులో ఇప్పుడిప్పుడే అందరూ విదేహీగా అవ్వగలరా? ఇప్పుడు 1 సెకండులో విదేహీ స్థితిలో స్థితమైపోండి. మంచిది. ఇప్పుడు దేహంలోకి వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ విదేహీగా అయిపోండి. ఇలా పూర్తి రోజంతటిలో మధ్యలో 1 సెకండు లభించిన మాటికి అభ్యాసం చేస్తూ ఉండండి అని బాబ్దాదా అంటున్నారు. అచ్చా, సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు సదా బ్రహ్మాబాబా అడుగుపై అడుగు ఉంచి ఫాలో ఫాదర్ చేసే ఆజ్ఞాకారి పిల్లలకు, సదా బ్రహ్మాబాబా సమానముగా ఫరిస్తా స్థితిలో స్థితమై ఉండే సమీప ఆత్మలకు, సదా ప్రకృతి పతులుగా అయి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూసే అచల్ అడోల్ ఆత్మలకు, సదా బేహద్దు వృత్తి మరియు దృష్టి కలిగి ఉండే భాగ్యశాలి పిల్లలకు బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఎవరైతే దేశ విదేశాల్లో వింటూ ఉన్నారో ఆ పిల్లలకు కూడా విశేషమైన ప్రియ స్మృతులు. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: అవినాశీ ప్రాప్తుల స్మృతి ద్వారా తమ శ్రేష్ఠ భాగ్యం యొక్క సంతోషములో ఉండే ఇచ్చా మాత్రం అవిద్యా భవ. ఎవరి తండ్రి స్వయంగా భాగ్య విధాతగా ఉన్నారో వారి భాగ్యం ఎలా ఉంటుంది? భాగ్యము మా జన్మసిద్ధాధికారం అనే సంతోషంలో సదా ఉండండి. వాహనాశ్రేష్ఠ భాగ్యము మరియు భాగ్య విధాత తండ్రి అనే పాట పాడుతూ సంతోషంలో ఎగురుతూ ఉండండి. ఎలాంటి ఖజానా లభించింది అంటే అది అనేక జన్మలు తోడుగానే ఉంటుంది. ఎవ్వరూ లాక్కోలేరు, ఎవ్వరూ దోచుకోలేరు. ఎంత గొప్ప భాగ్యము అంటే అందులో ఇక ఏ కోరిక ఉండదు. మానసిక సంతోషం లభించింది అంటే సర్వప్రాప్తులు లభించినట్లే. అప్రాప్తి వస్తువు లేనే లేదు. కనుక ఇచ్చా మాత్రం అవిద్యగా అంటే కోరిక అంటే తెలియని వారిగా అయిపోయారు. స్లోగన్: వికర్మలు చేసే సమయం గడిచిపోయింది. ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు మాటలు కూడా చాలా మోసం చేస్తాయి. విశేషమైన సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారము, అంతర్రాష్ట్రీయ యోగ దినోత్సవం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు విశేషంగా తమ నిరాకారి స్వరూపంలో స్థితమై పరంధామ ఇంటి యొక్క అనంతమైన శాంతి, ప్రేమ, పవిత్రతల అనుభవం చేయండి. మనసు బుద్ధిని ఏకాగ్రం చేసి బీజరూపస్థితిని అనుభవం చేయండి. ఓం శాంతి.